బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు చాలా ఘాటైన వ్యాఖ్యలు చేసిండ్రు. తను ప్రెస్ మీట్ పెట్టిరు. దాంట్లో కొన్ని పాయింట్స్ చూద్దాం. ఒకరిద్దరు అధికారులు రేవంత్ రెడ్డిని ఖుషి చేయడానికి వాళ్ళ పదోన్నతుల కోసము అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నారు. మీరు ఏం చేసినా వడ్డీతో సహా చెల్లిస్తాము. ఏపీలో అధికారులకు ఏ గతి పట్టిందో మీకు అదే గతి పడుతుంది. రేవంత్ రెడ్డి మెప్పు కోసం చేయకండి, చట్ట ప్రకారం నడుచుకోండి, లేదంటే మూల్యం చెల్లిస్తారు. అధికారులకు చెప్తున్నాము, చట్టబద్ధంగా పనిచేయండి, మేము అన్నీ గమనిస్తున్నాము, రికార్డ్ చేస్తున్నాము. ఏ పోలీస్ అధికారి ఏం చేస్తున్నాడో లెక్కలు రాస్తున్నాము. మీ అరాచకాలు సెటిల్మెంట్స్ అన్నీ తీస్తాము. మీరు రిటైర్డ్ అయినా విదేశాల్లో ఉన్న సెంట్రల్ సర్వీస్కు డిప్యుటేషన్ల మీద వెళ్ళినా తీసుకొస్తాము. బీ ఇన్ యువర్ లిమిట్స్. ఏ కలుగులో దాక్కున్నా బయటికి తెస్తాం. కాకి బుక్ అంటే ప్రజలకు న్యాయం చేయడానికి కాదా? రేవంత్ రెడ్డికి సేవ చేయడానికి కాకి బుక్ ఉందా? మీ కాకి బుక్ ఏం చేస్తుంది? శివధర్ రెడ్డి ఏకంగా ఆయన డిఐజీని ప్రశ్నించిన విధానం చూస్తున్నాం. పోలీసుల సమస్యలపై దృష్టి సారించి శివధర్ రెడ్డి 4 లీవులు పెండింగ్లో ఉన్నాయి, నువ్వేం డీజీపీ, ఎంతసేపు ఈయనకు నోటీసులు ఆయనకు నోటీసులు, ఇదే మీ పనా నీకు శివధర్ రెడ్డి అంటూ మాట్లాడు. రేవంత్ రెడ్డి ఫుట్బాల్ ఆడుతుంటే అక్కడ నిలబడ్డం ఇదేనా నీకు ఈ పని అనేసి శివధర్ రెడ్డిని ప్రశ్నించింది. జూబ్లీ హిల్స్ ఎన్నికల కోసం ఒక్క మాదాపూర్ బెటాలియన్ మాత్రమే ఎందుకు ఇచ్చావు? నేతి బీరకాయలో నెయ్యి ఎంత నిజమో నీ కాకి బుక్ రూల్స్లో అంతే నిజం అనేసి ఆయన చిట్చాట్లో మాట్లాడిన విధానం చూస్తున్నాం. ఇప్పుడు అధికారులు ఏ రకంగా బిహేవ్ చేస్తున్న విధానానికి మొత్తానికి చాలా స్ట్రాంగ్ వార్నింగే ఇచ్చిండ్రు మాజీ మంత్రి హరీష్ రావు.